కాజల్ పెట్టినప్పుడు 2 లైన్స్ లా పెట్టుకోవాలి. కళ్ళు బాగా చిన్నగా ఉంటే మనం 2 లైన్స్ పెడతామంట. లోపల వాటర్ లైన్ అండ్ అవుట్ లాషెస్ లైన్. సో వాటర్ లైన్ ఆల్రెడీ పెట్టాను, అవుట్ లాషెస్ లైన్ కూడా నేను పెడుతున్నాను. అవుటర్ లాషెస్ లైన్ కూడా పెట్టడం వల్ల కళ్ళు ఏంటంటే బ్రాడ్గా కనిపిస్తాయి అండ్ అవుట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కంటికి ఇలా పెట్టుకునేటప్పుడు వి కార్నర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అక్కడ షేప్ చూపించాలన్నమాట. సో అటు ఇటు మనం కళ్ళుకి 2 లైన్స్ పెట్టడం వల్ల వాటర్ లైన్ అండ్ లాషెస్ లైన్ పెట్టుకోవటం వల్ల కొంచెం కళ్ళు బ్రాడ్గా కనిపిస్తాయి. చిన్నగా కళ్ళు ఉన్న వాళ్ళు 2 లైన్స్ పెట్టుకుంటారు. అండ్ మనకి అవుటర్ వి అని చెప్పాను కదా, ఇన్నర్ వి అండ్ అవుటర్ వి. అవుటర్ వి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఎండింగ్ ఫినిషింగ్ అనేది వి షేప్ అనేది కనిపించాలన్నమాట. మనం ఇలా తీసేటప్పుడు చూడండి షేప్ కనిపిస్తుంది వి. సో ఈ వి షేప్ అనేది కనిపించాలి. ఈ రెండింటిని కూడా పైనుంచి లైన్ తీసింది అండ్ కింద నుంచి కాజల్తో తీసిన లైన్ ఫైనల్ గా అవుటర్ లో వి షేప్ అనేది మనకు రావాలి. అవుటర్ వి, 2 వీస్ కూడా ఇలా లాగేటప్పుడు స్కిన్ ఇలా స్ప్రెడ్ చేస్తే వి కనిపిస్తుంది. సో ఇలాగ ఎండింగ్ ఫినిషింగ్ అనేది మనం ఇస్తే బాగుంటుంది అన్నమాట. కళ్ళు కొంచెం పెద్దగా కనిపించాలనుకుంటే ఇలాగా అవుటర్ వి కూడా